ఏబు గ్రంథం 34 అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు. నరులు దేవుని 34, 9, 10, 11. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజకరణము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యములు చేయుట అసంభవము. నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యమును చేయుడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. చిన్న దేవుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలోకి వచ్చి ప్రభా, పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల దేవా, నీ వాక్య ద్వారా మాతో మాట్లాడు ప్రభా. ఏబుని మా ముందు పెట్టారు ప్రభా. ఏబు చెప్పిన మాటలు ప్రభా మన మాతో మాట్లాడుచుండగా ప్రభా, వెనుగల చెవి గ్రహించుకునే మనసు మాకు దయచండి ప్రభా. నీ మాటలలో ఉన్న శక్తిని మేము పొందుకునే వరకు కృప దయచండి ప్రభా. తగిన జ్ఞానం మాకు దయచండి నాయన. వెనుగల చెవి గ్రహించుకునే మనసు మాకు దయచండి అయ్యా. ఇసుక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ఎడతెగన ప్రార్థన దయచండి నాయన. నైనా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ వాక్యం చెప్పుచుండగా తండ్రి, నా ఈ వాక్యంలో ఉన్న మర్మాలు నాకు తెలియపరచండి అయ్యా. నాకు జ్ఞానం లేదయ్యా నైనా ప్రభు, మీరే నాకు సహాయం ఇచ్చేయండి నైనా. నీ యొక్క తెలివిని జ్ఞానం నాకు దయచేయండి ప్రభు. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నన్ను నీ బోరుగా వాడుకోండి, నా నోరు నీ బోరుగా వాడుకోండి అయ్యా. నన్ను నీ సూచనను మెరుగుపరుచుకొని ప్రభా, నీ తేటైన మాటల ద్వారా మాతో మాట్లాడి నైనా ప్రభు మమ్మల్ని బలపరచమని నైనా, మమ్మల్ని తండ్రి నీ భక్తి విశ్వాసంలో స్థిరపరచమని, కృప చూపించి కాపాడి రక్షించమని, చిన్న ప్రార్థిస్తాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు నామములో అత్యధికంగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఏబు గ్రంథం 34 అధ్యాయము 9, 10, 11, 12 వచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అంట. అతడు చెప్పుకొనుచున్నాడు. నరులు దేవునితో సహవాసము చేయుట, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనొచ్చున్నాడు. అంటే దేవునితో సహవాసం చేయటము ఇష్టం లేదని చెప్పుకుంటున్నాడంట. దేవునితో సహవాసం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు అనుకుంటున్నాడంట. దేవునితో సహవాసం చేస్తే దానికి ప్రయోజనకరము లేదని అనుకుంటున్నాడంట. అందుకని ఇక్కడ ఏమంటున్నంటే, నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడంట. ఎవరికి చెప్పుకుంటున్నాడు ఆయన? మనుషులకి చెప్పుకుంటున్నాడు, నరులకి చెప్పుకుంటున్నాడు అన్నమాట. దేవునితో సహవాసం చేయుట ఉపయోగం ఏమి లేదయ్యా, దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమి లేదయ్యా, దేవుని మాట వినటం వల్ల ఉపయోగము లేదయ్యా అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడంట. అయితే ఇక్కడ ఏమంటే, వారికి ఏమాత్రమునో ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి అన్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు ఈ మాట. విజ్ఞానము గల మనుషులారంటే జ్ఞానము లేని మనుషులారా. విజ్ఞానము లేని మనుషులారంటే వివేకము లేని మనుషులారా, విధేయత లేని మనుషులారా, విశ్వాసం లేని మనుషులారా, నా మాట ఆలకించండి అంటున్నాడు. నా మాట ఆలకించండి అంటున్నాడు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించండి అంటున్నాడు. నువ్వు ఆలకించే వాడిగా ఉన్నావా? దేవుని మాటలో ధృవీకరించేవాడిగా నువ్వు ఉన్నావా? నీ భక్తి ఎలాగుంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ నీతి ఎలా ఉంది అని దేవుడి రోజు నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎలా ఉంది? దేవుని వాక్యము వినుట వల్ల మనకు ఉపయోగకరముగా ఉందా లేదా? దేవుని వాక్యంను వినుట వల్ల మనకు ఉపయోగం ఉందని మనం అనుకుంటే అది మనకు మేలు.
దేవుని వాక్యమును మనం వినకుండా చెవుని పెట్టువాడు, వాక్యాన్ని చెవుని పెట్టువాడు, వాడి దేవుని మాటలు వినకుండా చెవుని పెట్టువాడు ఏమవుతాడు? వాడి ప్రార్థన హేమైపోతుందంట. వారి ప్రార్థన హేమైపోతుంది. వారి ప్రార్థన ఆలకించడు దేవుడు. వారి ప్రార్థన ఆలకించడు. వారి పక్షాన యాజమానుడు. నీ పక్షాన నా పక్షాన నీవు గనక వింటే, నువ్వు దేవుని మాట వింటే నీ పక్షాన నా పక్షాన దేవుడు యాజమాడేవాడిగా ఉన్నాడు. నువ్వు దేవుని మాటకు లోబడితే నీకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకుంటే నీకు సహకారిగా ఉన్నాడు. నీ పక్ష న్యాయమాడేవాడుగా ఉన్నాడు. నీ పట్ల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్నెచ్చుగా ప్రేమిస్తున్నాడు. నీకంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు. నీకంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక్కసారి ప్రేమిస్తే ఆయన 100 సార్లు ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని నువ్వు ప్రేమించేవాడుగా ఉంటావా? దేవుని మాట తునకరించేవాడుగా ఉంటావా? దేవుని మాట వినేవాడుగా ఉంటావా? దేవుని మాట లెక్కన చేయనివాడుగా ఉంటావా? అదే ఇక్కడ అంటున్నాడు, నరుడు దేవునితో సహవాసము చేయట వారికి ఏ మాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడంట. వాడి వలే మనం ఉందామా? దేవుని మాట వినేవారుగా మనం ఉందామా? ఎవరి వలే మనం ఉందాం? దేవుని మాట వినేవారుగా ఉంటే నీకు ఉపయోగకరము. దేవుడు నీ పక్షాన యాజమాడే దేవుడు కాబట్టి, దేవుడు నీ పనులు సఫలపరిచే దేవుడు కాబట్టి, దేవుడు నీ మాట విని గ్రహించుకుని నీకు కావలసిన అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి నువ్వు దేవుని మాట వినేవాడుగా ఉండాలి. కానీ దేవుని వల్ల మనకు ఉపయోగకరం లేదనే వరకు మనం ఉండకూడదు. దానివల్ల మనకి నష్టమే కానీ లాభం లేదని దేవుడు చెప్తున్నాడు. అట్లా అనుకుంటూ వల్ల మనకు నష్టమే కానీ లాభం లేదని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నష్టపోయేవాడుగా ఉంటావా? దేవుని మాటలు విని ఫలించేవాడుగా ఉంటావా? ఏది కావాలి నీకు? ఏది కావాలి? దేవుని రోజు నేను అడుగుతున్నాడు. నువ్వు దేవుని మాటలకు లోబడేవాడుగా ఉంటావా? దేవుని మాటలు నువ్వు తుణీకరించేవాడుగా ఉంటావా? తుణీకరించేవాడుగా ఉంటే నష్టపోతావని దేవుడు చెప్తున్నాడు. దేవుని మాటలను వింటే ప్రయోజనకరంగా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి అంటాడు. ఆలకించమంటున్నాడు. ఆయన రోదన చేస్తున్నాడు. నా మాట ఆలకించయ్యా, నువ్వు నా మాట ఆలకించు, ముందు నా మాట ఆలకించు. నువ్వు ఆలకించుకోకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేసుకుంటే, నీ ఇష్టానికి నువ్వు చేసేసుకుంటే, నీ ఇష్టానికి నువ్వు తొందరపడిపోతే, నువ్వు దేవుని మాట విని అప్పుడు నువ్వు నీ ఏ మార్గంలో నడుచుకుంటావో నువ్వు అప్పుడు గ్రహించు, అప్పుడు నడుచుకో. దేవుని మాట వినుకోకుండా, దేవుని కార్యాలు చూడుకోకుండా, నీ ఇష్టానికి నువ్వు పుట్టేసావా, నువ్వు పెరిగేసావా, దేవుని కార్యం లేకోకుండా నీ భూమి మీదకి వచ్చేసావా? ఏ నరుడు కూడా దేవుని చిత్తం లేకుండా భూమి మీదకి రాలా. ఎవరు కూడా భూమి మీదకి రాల. దేవుని చిత్తం లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాల. దేవుని చిత్త ప్రకారమే ప్రతి నరుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కూడా పుట్టింది దేవుని చిత్త ప్రకారమే. కానీ దేవుని మాట వినటానికి ఎంత యుగోనో దేవుని మాట వినటానికి కొంతమంది లోకస్తులకి, దేవుని ఎరగని బిడ్డలకి ఎంత యుగోనో. దేవుడు అంటే ఎవరో ఎవరి దేవుడో, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అని చెప్పుకుంటున్నారే కానీ ఈ దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు అని గ్రహించలేకపోతున్నారు మానవులు. అందుకే విజ్ఞానం లేని మనుషులారా నా మాట వినండి అంటున్నాడు ఆయన. నా మాట వినండి అంటే వింటే వాళ్ళకి అర్థమైద్ది. ఆయన మాట వింటే ఆయన ఎవరో అర్థమైద్ది. ఆయన మాట వింటే ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థమైద్ది. ఆయన మాట వింటే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు ఈయనని అర్థమైద్ది. ఆయన మాట వింటే అమ్మో నన్ను పుట్టించింది ఈయనని అర్థమైద్ది. ఆయన మాట వింటే ఇదిగో తల్లి గర్భంలో రూపింపే నిన్ను నేను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవుడు అమ్మో అనని దావీదు భయపడినట్లుగా భయపడతారు. దావీదేమన్నాడు? తల్లి గర్భంలో రూపింపే నన్ను ఎరిగి ఉన్నావన్నాడు. పిండముగా ఉండగానే నువ్వు నన్ను చూసావు, నువ్వు కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి అన్నాడు. నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నాడు 39వ కీర్తనలో. భయమును ఆశ్చర్యమును కలగజేసే దేవుడు ఆయన. నువ్వు మాట వింటే ఇవన్నీ నువ్వు చూడగలుగుతావు, గ్రహించగలుగుతావు. దేవుని మాట వింటే నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని మాట నువ్వు వినుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు అడిగేసేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడేసి, నీ ఇష్టానుసారంగా నువ్వు
దేవుడు కాదు, ఈయన దేవుడు కాదని చెప్తే అది కరెక్ట్ కాదు. నువ్వు మాట వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుద్ది. మాట వినటం వల్ల నీవు దేవుడు చేసిన కార్యాలు చూడగలుగుతావు. నీ మనోనేత్రాలు తెరవబడతాయి. నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఎవరు చేశారనేది నీకు గ్రహింపయిద్ది. జ్ఞానము కలిగిన వారులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. జ్ఞానము లేని వారులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు. జ్ఞానము లేని వారులారా నా ఎద్దుకు రండి, జ్ఞానము నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆయన దగ్గర ఉంది జ్ఞానము. నీ దగ్గర ఎక్కడుంది? నీ దగ్గర ఎక్కడుంది జ్ఞానము? ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆయన దగ్గర ఆలోచనలు ఉన్నాయి. ఆయన దగ్గర తలంపులు ఉన్నాయి. ఆయన పుట్టించింది ఈ భూమిని మనుషులు పుట్టించాడు. ఆయన చీకటిని కలగజేసిన దేవుడు, వెలుగును కలగజేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రంలో కలగజేసిన దేవుడు ఆయన. ఈ వాక్యము వింటే, ఈ వాక్యము చదివితే, ఆయన మాటను వింటే ఆయన గ్రహింపులు నీకు వస్తాయి. ఆయన ఆలోచన నీకు వస్తుంది, ఆయన తలంపులు నీకు వస్తాయి. దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మార్గంలో నడుచుకునే వారిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మార్గంలో నడుచుకునే వారిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట. దేవుడు లేడని ఎవరు అనుకుంటారు? బుద్ధిహీనులు అనుకుంటారంట. అందుకే ఇక్కడ ఏమంటే నరులు దేవునితో సహవాసము చేయటం వారికి ఏమాత్రం ఉపయోగకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడంట. దేవుని మాట వినకుండానే ఈయన ప్రచారం మొదలు పెట్టేశాడు. దేవుని మాట వినకుండానే, దేవుని వాక్యాన్ని చదవకుండానే, ఆ మనసుకు తీసుకోకుండానే, దేవుని మాటలని మనసుకు తీసుకోకుండానే ఈయన ప్రచారం చేయటం మొదలు పెట్టేశాడు. ఎందుకు ప్రచారం చేస్తున్నాడంటే ఆయనకి మేలు జరగలేదంట. ఉపయోగకరం లేదంట. ఒక బంగారం కొండ అంత బంగారం వచ్చి మరి ముందు పడాలేమో, కొండంత ఎండి వచ్చి ఆయన ముందు పడాలేమో, లేకపోతే కొండంత ఆస్తి వచ్చి ఆయనకు ముందు పడాలేమో. అందుకని ఉపయోగకరం లేదంటున్నాడు. ఈ డబ్బు శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ బంగారం శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ వెండి శాశ్వతం అనుకుంటున్నాడు. కానీ వీటి వల్ల వచ్చే లాభం మనకి లేదు అని గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు. వీటి వల్ల వచ్చే లాభము లేదని గ్రహింపు లేనివాడుగా ఉన్నాడు. మనుషులు వీటినే చూస్తారు. మనుషులు ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా వీటినే చూసేది. వెండి, బంగారము, ఆస్తి, సంపద, దయ, మరి ఆ డాబాలు, బిల్డింగులు, ఇవే చూసేది మనుషుడు. కానీ అసలైంది ఒకటే ఉందని మానవుడికి తెలియట్లేదు. అసలైంది ఒకటి ఉందని ప్రతి మహానుడు తెలుసుకోవాల్సింది, ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఇదే. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనం విని గ్రహించాలి, ఆలోచన చేయాలి. అందుకే విజ్ఞానం లేని మనుషులారా అంటున్నాడు. జ్ఞానం లేని మనుషులారా అంటున్నాడు. జ్ఞానం లేనివాడుగా నిన్ను పోల్చాడు. నువ్వు జ్ఞానం ఉన్నవాడు అయితే దేవుని మాట నువ్వు వింటావు. జ్ఞానం ఉన్నవాడు అయితే దేవుని మాట నువ్వు వింటావు. దేవుడు చేసిన పనులను నువ్వు గ్రహిస్తావు. దేవుడు చేసిన ప్రతి పనిని నువ్వు గ్రహిస్తావు. ఈ మాటలో ఉన్న శక్తిని నువ్వు పొందుకుంటావు. ఈ మాటలో ఉన్న బలమును నువ్వు పొందుకుంటావు. కానీ నువ్వు మాత్రం చెవును పెడితే, ఆయన మాట మీద నువ్వు చెవు పెడితే నీకు అది ధన్యత. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, తెలివినిచ్చేవాడు ఆయనే, వివేకమునిచ్చేవాడు ఆయనే. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఉంటుంది. జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది నీకు? తెలివి ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానంకు మూలం అంటున్నాడు. యోబు 28వ అధ్యాయము 28వ అధ్యాయం. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? 28వ అధ్యాయం 8వ వచనం. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం అంటున్నాడు. భయభక్తులు ఎక్కడున్నాయి? భయభక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు భయభక్తులు కొనుక్కుంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు భయభక్తులు నేర్చుకుంటావు? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు భయభక్తులు నేర్చుకోవాలి. ఎక్కడుంది భయభక్తులు? భయభక్తులు కలిగి జీవించాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
దేవుడి దగ్గరికి వెళ్తే నీకు జ్ఞానం ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటే యెహోవా యందు భయభక్తులే నీకు జ్ఞానమనియు, ఆయనే నీకు జ్ఞానము, ఆయన వల్ల నీకు జ్ఞానము. అందుకే దేవుడు ఏమంటే విజ్ఞానం లేని మనుషులరా నా మాట వినుడి అంటున్నాడు. నా మాట వినుడి అంటున్నాడు. విను విను, చెవుని పెట్టు, ఆయన మాట గ్రహించు, మనసును పెట్టు. దేవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేదనే వాడికి ఉండొద్దు. దేవుడి దగ్గరికి వెళ్తే ఉపయోగం లేని వాడు, ఉపయోగమే లేదు అనొద్దు. అది చాలా తప్పు. అది బుద్ధిహీనులు మాట్లాడే మాట, అది జ్ఞానం లేని వారు మాట్లాడే మాట, అది తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడే మాట. కానీ నువ్వు తెలివి గలవాడు అయితే, నువ్వు జ్ఞానవంతుడు అయితే, నువ్వు దేవుని మాటకి లోబడేవాడుగా ఉంటావు. అందుకే ఇక్కడ ఏమంటుందంటే మరియు యెహోవా యందు భయభక్తులు నీకు జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచిటయే వివేకమనియు. దుష్టత్వంని విడిచిపెట్టు, నీలో ఉన్న దుష్టత్వంని విడిచిపెట్టు. దుష్టత్వాన్ని విడిచిపెట్టి దుష్టత్వమును విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడంట. ఇదియే వివేకము. వివేకమనియు ఆయన నరులకు సెలవిస్తున్నాడు. వివేకము కలిగుండు, వివేకము కలిగుండు, జ్ఞానము కలిగుండు, దేవుని మాట వినేవాడుగా ఉండు. విశ్వాసము లేకుండా ఇష్టలేంట అసాధ్యం అంటున్నాడు. నువ్వు విశ్వాసంతో ఉండు. విశ్వాసంతో ఉంటే దేవుడు నీ కార్యాలు సఫలపరుస్తాడు. దేవుడు ఏమంటే దేవుడు కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరికని సిద్ధింప చేస్తాను అంటున్నాడు. చూస్తేవా ఏమంటున్నాడు? నీ కోరికని సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటున్నాడు. నీ ఆలోచన యావత్తును, నీకు వచ్చిన ప్రతి ఆలోచన, నీకు వచ్చిన ప్రతి మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన కాదు, మంచి ఆలోచన, ఏదైతే నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకుంటావో, ఏదైతే నువ్వు చేయాలనుకుంటావో, ఏదైతే నీకు కావాలనుకుంటావో, ఏదైతే దేవుని మార్గంలో నడుచుకుంటూ ప్రభా నాకు ఇది కావాలి, ఇది నాకు సహాయం చేయమని నువ్వు అడుగుతావో, విశ్వాసంతో నువ్వు అడుగుతావో, జ్ఞానం కలిగిన అడుగుతావో, వివేకం కలిగిన అడుగుతావో, అప్పుడు నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడంట. నీ యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన, నీ కోరికను సిద్ధింప చేసే దేవుడు ఆయన, నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. ఎవరున్నారు నీకు సహాయం చేసేవాళ్ళు? మనుషుల వల్ల సహాయము వ్యర్థము, మనుషుల వల్ల సహాయము వ్యర్థము. యెహోవా వల్లనే అది కార్యము జరుగును, యెహోవా వల్లనే అది జరుగును అంటాడు కీర్తన గ్రంథంలో. యెహోవా వల్లనే అది జరుగును అంటాడు. 108:12 వచనం, మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము సూర్యకారమును జరిగించదము. మా శత్రువులను అనద్రొక్కువాడు ఆయనే. మా శత్రువులను అనద్రొక్కువాడు ఆయనే. మన శత్రువులను అనదొక్కేది ఎవరు? మనుషులు కాదు, మనుషులు కాదు మన శత్రువులను అనదొక్కేది. దేవుడే మన శత్రువుల్ని అనదొక్కేవాడు. నువ్వు ప్రార్థన చేయటం నీ వంతైతే నీ ప్రార్థన సఫలపరిచేది దేవుడు. నువ్వు ప్రార్థన చేయటం నీ వంతైతే శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని నీ ప్రార్థన ఆలకించి దేవుడు వారికి ఏ ప్రతిఫలం ఇస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు. మనం చేయటం వరకే మన వంతు. కానీ కీడు చేయమని మనం కోరొద్దు. కానీ ప్రభు హృదయాలు మార్చమని అడగాలి, వారి తలంపులు మార్చమని అడగాలి, గర్వంలో తీసేయమని అడగాలి. కానీ ఎవరు కూడా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి శాపాన్ని కానీ కోరొద్దు అంటున్నాడు. వారి శాపాన్ని కోరొద్దు. శాపపు మాటలు మన నోట రాకూడదు, శాప మాటలను మన నోట రాకూడదు. జ్ఞానం లేని మనుషుల్లాగా మనం ఉండొద్దు. జ్ఞానం కలిగిన మనుషుల్లాగా మనం ఉండాలి, వివేకం కలిగిన మనుషుల్లాగా మనం ఉండాలి, యథార్థ కలిగిన మనుషుల్లాగా మనం ఉండాలి, నీతి కలిగిన మనుషుల్లాగా మనం ఉండాలి. నీ ప్రేమను ఆయన ప్రేమను మనం పొందుకునేవారుగా మనం ఉండాలి. కానీ మనుషులు మెప్పు మనం పొందుకునేవారుగా ఉండకూడదు. మనుషులు ఇవాళ పొగుడుతారు, రేపు ఏదో ఒకటి అంటారు. ఆ మనుషులు మెప్పు మనకి అవసరం లేదు. మనుషులు మెప్పు మనం ఎంతవరకు మనం వాళ్ళు మనం పొగడాలి, వాళ్ళు మనం మంచిగా మాట్లాడాలి. ఎంతసేపు అది? ఎంతసేపు? 2 రోజులు పొగుడుతారు, 2 రోజులు మంచిగా మాట్లాడతారు, తర్వాత ఏదో ఒకటి మనుషుల్లో నుంచి తేడాలు వచ్చేసి ఏదో ఒకటి అంటారు.
అందుకనే మనుషుల మెప్పు మనం కోరుకునే వారికి మనం ఉండొద్దు. దేవుని మెప్పు మనం కోరుకోవాలి, దేవుని ప్రేమను మనం కోరుకోవాలి, దేవుని కృపను మనం కోరుకోవాలి. దేవా నేను బ్రతుకుచున్నానంటే అది నీ దయ వల్లనే ప్రభా, నేను జీవిస్తున్నానంటే అది నీ కృప వల్లనే ప్రభా, నేను ఈ రకంగా ప్రభా నేను జీవితాన్ని గడుపుతున్నానంటే అది నీ చిత్తమేనైనా. మా కోరికని సిద్ధింప చేస్తున్నావు, మీ ఆలోచన యావత్తు సఫలపరుస్తున్నావు. మేము బ్రతుకుచున్నామంటే అది నీ దయే, నీ కృపే, నీ వాత్సల్యతే అని నువ్వు ఎప్పటికప్పటికే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉండాలి. బ్రతికేస్తున్నాములే, గాలికి తింటున్నాము, పడుకుంటున్నాము, లెగుతున్నాము, ఉద్యోగానికి వెళ్తున్నాము, అది కాదు దేవుడు కోరుకునేది. అది మన జీవితంలో అదొక పాయింటే, మన జీవితంలో అదొక పాయింటే. మనం చేయాల్సింది దేవుని కొరకు, మన ప్రార్థన, మనం నిలబడాల్సింది దేవుని కొరకు, మనం చేయాల్సిన పనులు దేవుని కొరకు చేయాలి. మనం చేయాల్సింది చాలా ఉంది. అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభా నా పట్ల నీ చిత్తం ఏమైందో నాకు జ్ఞానమును, గ్రహింపును, తెలివిని, ఆలోచన నాకు దయచే ప్రభా. వారి కొరకు, శత్రువుల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేసే మనసు నాకు దయచే ప్రభా అని మనం ప్రార్థనలు ఎత్తిపట్టే వరకు మనం ఉండాలి. ప్రభుని స్తుతించాలి, దేవుని నామానికి నువ్వు మహిమ తేవాలి. కానీ అపవాదికి చోటిచ్చేవారుగా మనం ఉండొద్దు, జ్ఞానం లేని వారుగా మనం ఉండొద్దు, వినయం లేని వారుగా మనం ఉండొద్దు, విశ్వాసం లేని వారుగా మనం ఉండొద్దు, దేవుని ప్రేమను గుర్తెరిగే వారుగా మనం ఉండాలి. ఏబు గ్రంథము ఇందాక చదివింది, ఏబు గ్రంథం 4వ అధ్యాయము. జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయట అసంభవము. చూసావా, దేవుడు అన్యాయం చేయట అసంభవము. దేవుడు అన్యాయం చేయడు. నువ్వు నమ్ముకుంటే దేవుడు నీకు అన్యాయం చేయడు. దేవుడు ఏమన్నాడు మత్తయి సువార్తలో, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోయిద్ది అన్నాడు. విశ్వాసం ఉంచాలంతే దేవునితో, నువ్వు దేవుని మీద నువ్వు ఆనుకోవాలంతే. ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వాని నేను పూర్ణ శాంతిగా కాపాడుతున్నాను. పూర్ణ శాంతిగా కాపాడాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకున్నప్పుడు మనం పూర్ణ శాంతిగా కాపాడబడతాం. అప్పుడు దేవుడు మనకి కార్యాలు చేయగలుగుతాడు. అప్పుడు మన పనులు సఫలపరుస్తాడు. అప్పుడు మన కోరికని సిద్ధింప చేస్తాడు. నువ్వు దేవుడి మీద ఆనుకోకుండా కప్పగంతులు వేసుకుంటా అక్కడ కొంచెంసేపు, ఇక్కడ కొంచెంసేపు, ఆ గుడికి, ఈ గుడికి, ఆ చర్చికి, ఈ చర్చికి, లేకపోతే వెళితే దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడా? నీ భక్తి సరి చేసుకోమంటున్నాడు దేవుడు. నీ భక్తి సరి చేసుకో, నీ విశ్వాసాన్ని సరి చేసుకో, నీ నీతిని సరి చేసుకో. నువ్వు నీతిమంతుడు అయితే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నువ్వు యథార్థవంతుడు అయితే నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నీ మాటలో తేడా ఉంటే దేవుడు నీ మాట ఆలకించిన వాడిగా ఉంటాడు, నీ మేలు చేయని వాడిగా ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కారము చేయట అసంభవము. దుష్కారం కూడా చేయడు. సర్వశక్తుడు దుష్కారము చేయట అసంభవము. ఆయన దుష్కారం చేయడు. నువ్వు అంతగా ప్రేమించితే దేవుడు నీకు త్రోసివేస్తాడా? నీకు దుష్కార్యం చేస్తాడా? నీకు మేలు చేయడా? నీ పక్షాన్ని ఆయన యాజమాడడా? ఆయన నీ పట్ల అనేకమైన మేళ్ళు, అద్భుతాలు చేయడా? నువ్వు నిలబడితే దేవుని కొరకు, నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా నిలబడితే దేవుడు నీకు కార్యాలు సఫలపరిచేవాడుగా ఉన్నాడు. నీకు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు, నీకు తెలివిచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని మీద నువ్వు ఆనుకుంటే, దేవాన్ని ఒక దిక్కు నీవేనయ్యా, నాకు సహాయం నీవేనయ్యా, నా పక్షాన్ని నువ్వు యాజమాడు ప్రభా, నా పట్ల గొప్ప కార్యాలు జరిగించు ప్రభా, నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా బిడ్డల్ని, నన్ను, నా భర్తని, నా భార్యని కాపాడయ్యా అని నువ్వు అడుగుతూ ఉంటే, ఆయన మీదే నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన మీదే నువ్వు ఆనుకున్నప్పుడు, అప్పుడు నీకు అసంభవం, అసలు ఆయన చేయుడు ఏ కీడు నీ మీదకి రానివుడు. సర్వశక్తులు దుష్కారం చేయటం అసంభవము, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గం బట్టి వారికి ఫలం ఇచ్చును అంటున్నాడు. చూసి వారి క్రియలు బట్టే దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నరులు క్రియలకు తగినట్టుగా ఇస్తాను అంటున్నాడు. నీ క్రియలు ఎలాగున్నాయి? నీ క్రియలు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకో, ఒకసారి పరీక్షించుకోండి. మీ క్రియలు మంచివైతే నీకు ఫలము, మంచి ఫలం వస్తుంది. నీ క్రియలు చెడ్డ అయితే నీ ఫలము
మంచి ఫలము రాదు. అందుకే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గం బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడే మాత్రమే దుష్కారం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు. ఆయన మనకు మాట ఇస్తున్నాడు, నేను న్యాయం తప్పను అని మాట ఇస్తున్నాడు. ఏ మాత్రమున దుష్కారం చేయనంటున్నాడు. ఏ మాత్రం దేవుడు ఎంత మాత్రమున దుష్కారము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు. ఆయన న్యాయవంతుడు. అందుకే నేను మంచి న్యాయాధిపతిని అంటున్నాడు ఒకసాట. నేను మంచి న్యాయాధిపతిని. మంచి న్యాయాధిపతి మనకు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి అడిగినా సరే దేవుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు ప్రతిఫలం రాదు. కానీ అదే విధిగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా స్థితి ఇది అని నువ్వు గుర్తించినప్పుడు, నీ యొక్క కావాల్సిన అవసరాలు ఏంటో నువ్వు దేవుడి దగ్గర చెప్పుకున్నప్పుడు, నీ తప్పులేంటో దేవుడి దగ్గర చెప్పి ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు ఉంటాడు. నీ తప్పులు నీ హృదయంలో పెట్టుకుని, నీ అసహ్యత దేవుని నీ హృదయంలో పెట్టుకుని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలంటే దేవుడు చేసే దేవుడు కాదు. మొదట మన పాపమును మన దోషమును దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మన పాపమును మన దోషమును ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడును న్యాయమంతుడును యథార్థవంతుడును నీకు నాకు మేలు చేసేవాడుగా అన్నాడు. ఏ మాత్రమునో దుష్కారం చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పుడు. ఆయన న్యాయం తప్పుడు. నీకు మేలు చేసేవాడుగా ఉన్నాడు. నీ స్థితిని గమనించేవాడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి మురికిని నువ్వు తీసివేసుకున్నప్పుడు, నీ హృదయంలో ఉన్న ప్రతి చెడ్డ మాటలను తీసేసుకున్నప్పుడు, నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక కీడును నువ్వు తీసివేసుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాత్రమును న్యాయము తప్పని అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 7:7 మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని మీరు కోరినడలా వాటికంటే నేను శ్రేష్టమైన వాటిని ఇవ్వనా అంటాడు. మీ పిల్లలకి మీరు మంచి ఈవులు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు కదా, నేను వాటికంటే మంచి ఇవ్వనా? నేను వాటికంటే మంచి ఈవులు నేను ఇవ్వనా? రొట్టెని అడిగితే నేను పామునిస్తానా? చేపలు అడిగితే నేను రాత్రిస్తానా అంటున్నాడు ఆయన. నేను ఏమిస్తాను? ఏది అడిగినా సరే దానికంటే ప్రతిఫలం కలిగిందే ఇస్తాడు. మంచి మేలైందే మనకిస్తాడు. వెండి బంగారాలు నా ఇద్దరు లేవు కానీ నువ్వు నా దేవుని యెహోవా నామమున నువ్వు లెగమన్నప్పుడు ఆయన లేచినప్పుడు ఆయన శీలమండలో లేచిడంట, దిగ్గున లేచాడంట. అపొస్తలుల కార్యం 3 పక్షవాయువుతో కూర్చున్న మెట్ల మీద కూర్చున్న ఆయన పేతురు యోహాన్లు వస్తుంటే పేతురు యోహాన్లు వస్తుంటే ఆయన దగ్గర ఏమన్నా ఉందేమో నాకు వేస్తారేమో, ఏమన్నా వెండి బంగారాలు ఏమైనా ఉన్నాయేమో నాకు వేస్తారేమో, వీళ్ళు మంచి ధనవంతుల్లాగా ఉన్నారని చెప్పేసి వారి వైపు చూస్తుంటే, నువ్వు మా వైపు చూస్తున్నావు, మా దగ్గర ఏమీ లేదు కానీ నీకు ఇస్తామని చెప్పి ఇంకో యెహోవా నామమున నువ్వు లెగు అని నేను లేపినప్పుడు దిగ్గున లేచాడంట. దిగ్గున లేచి ఆయన శీలమండలో సరే నడవసాగాడంట. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు, నిన్ను బాగు చేసినప్పుడు, దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, నువ్వు రోగమైనప్పుడు నీకు సహాయం చేశాడే, నువ్వు రోగమైనప్పుడు నీకు సహాయం చేసి నిన్ను స్వస్థపరిచాడే, నీ ప్రయాణంలో తోడుకుంటున్నాడే, నీ పక్షాన్ని ఆయన ఎన్నిసార్లు నీ పక్షాన్ని యాచమాడుతున్నాడు, ఎన్నిసార్లు ఆయన నీ పక్షాన్ని నుండి నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు దేవుని మేలు పొందుకుంటున్నావు కానీ దేవుని సాక్షిగా నువ్వు నిలబడలేకపోతున్నావు కదా. దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. దేవుని మాట నువ్వు వినాలి. అదే దేవుడు చెప్తున్నాడు. నీ మాట వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతా అంటున్నాడు. వినుట వల్ల నీకు విశ్వాసం కలుగుతా. దేవుని మాట నువ్వు వినేవాడిగా ఉంటావా? దేవుని నువ్వు తృణీకరించేవాడిగా ఉంటావా? నువ్వు గ్రహించుకో. నీ మనసుకి నువ్వు గ్రహించుకో. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట గ్రహించేవారుగా, ఆయన మాట వినేవారుగా, శ్రేష్టమైన మాటలు త్రోసివేసేవారుగా ఉండొద్దని దేవుడి రోజు మనతో మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్.